కంపెనీ నుంచి వచ్చే ప్రతిదాన్ని కూడా క్రెడిట్ నోట్ కింద భావించి మనం దాన్ని అడ్జస్ట్మెంట్ రాస్తున్నాం. అయితే దీనిలో ఈ ఆడిట్ చేస్తాము. మామూలుగా గుడికి వెళ్ళి బ్రాహ్మణులు వచ్చే వేద పండితులతో కూర్చొని పెట్టి చేయిస్తాం. కానీ మా నాన్నగారు నేను చెప్పినట్టు పెట్టించుకున్నాను తప్ప నేను ఏ గుడికి వెళ్ళి పెట్టించుకోలేదు. ఆయన నాకు గురువు, ఈరోజు నా కొడుకు కూడా ఆయనే గురువు. సో అలాంటి వ్యక్తులు కొందరు ఉంటారు, కొందరు పుడతారు, కొందరు దొరకపోవచ్చు, చూడకపోవచ్చు. ఇందాక చెప్పారు బ్రహ్మానందం గారు, పిఎం మూర్తి గారు, కేఎస్ఎల్ మూర్తి గారు, ఇలా 8-10 మంది మన ఆంధ్ర నుంచి, పర్టికులర్గా మన ఆంధ్ర నుంచి తెలంగాణకు, హైదరాబాద్కు వచ్చి మన వ్యవస్థనే దానికన్నా ముందుకు నిలబడి 10-12 మంది హైదరాబాద్ వచ్చి 4 రోజులు 5 రోజుల నుండి ఎన్నో టౌన్స్ని, హైదరాబాద్ లోకల్ బాడీని మోటివేట్ చేసి ఈ బాడీ ఈరోజు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మెయిన్ కారణం ఇక్కడ ఉన్న ఈ లీడర్లు అందరూ. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే మీ స్పీచ్ చివర పెట్టమని అందరు కోరిక. మేము ఎక్కడికి వెళ్ళాం, సాయంత్రం 6 దాకా కూడా మీకు మేము హామీ వర్తకుల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే జరుగుతున్న వేట ఏదన్నా అప్పుడు మీకు ప్రభుత్వంలో పెద్ద పని ఉండదు. మీకు ఎందుకంటే ఏదైనా పని వస్తే ఆ పని అవుతుందా లేదని చూసుకునేది ఉంటారు. ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు, మనకు ఏదైనా న్యాయంగా కావాలంటే ఆ పని అవుతుందనే ధైర్యం మీ అందరికీ కూడా కల్పించడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూడా ఈ రోజు మీ అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తారు. అలాగే ఏదైతే మీ అందరికి ఇంకో భయం ఉంది, కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి మన చిన్న వ్యాపారస్తుల్ని దెబ్బతీసేస్తారేమో అనే ఒక భయం మీకు ఉంది. అటువంటి భయం మీరు పెట్టుకోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఇది వరకు హోల్సేల్ అలాగే రిటైల్ ఎలా వ్యాపారస్తులు తర్వాతే పెద్ద వ్యాపారస్తులు అనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మీకు ఇబ్బందికరం వచ్చే పరిస్థితి మీకు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీ వాడిని మేము అసెంబ్లీలో వినిపిస్తామని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ ఉంటేనే మేము ఎంతమంది ఎక్కువ మంది వ్యాపారస్తులు చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి స్వశక్తితో ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారానికి అండదండలు అందించిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఇటువంటి సమాజంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా చిన్న వ్యాపారస్తులకి మీకు ముందుండి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా సవినయంగా తెలుసుకుంటూ, నేనైతే ఈరోజు సన్మాన కార్యక్రమం నాకు చెప్పలేదు, మీటింగ్ మీద పిలిచారు. నేను సన్మాన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని గెలిపించాలని అడిగా, ప్రజలు గెలవాలని అడిగాను ఓటు. ప్రజలు గెలిపించారు. నేను గెలిచింది మేము కాదు, మీరందరూ గెలిచారు. సమాజం గెలిచింది. మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మేము చేయవలసిన బాధ్యతలు బోళ్ళని ఉన్నాయి. అవి నిర్వర్తించినప్పుడు సన్మానాలు చేయించుకుంటాము. కానీ ఇప్పుడు సన్మానాలకైతే మేము దూరం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నా మీ అందరికీ కూడా మీకు తెలియకపోయినా ఇంకొక ఎమ్మెల్యేతో మీరు చెప్పించుకోండి. మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేమందరం తీసుకుంటాం. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రెవెన్యూ డెవలప్ చేస్తున్నాడు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆశపడుతున్నాడు తప్ప బిజినెస్ అనేది ఎంత ఇంపార్టెన్సీ ఎండ్ కన్స్యూమర్ కు తీసుకెళ్లే బాధ్యత కానీ బాధపడుతూ ఆ వ్యవస్థ నాశనం చేయడానికి అయితే దారులు తెరవబడుతున్నాయి. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ మా తెలంగాణ తీసుకోండి, అంటారు స్విగ్గీలు అంటారు, సైకిల్ మోటార్లు నడిపించుకొని బతుకుతున్నారు చదువుకున్న పిల్లలు. కేవలం భారతదేశంలో ఉంది. అమెరికా కంట్రీస్, కెనడా, ఆస్ట్రేలియా పోతే ఏ ప్రొడక్ట్ మీద వాళ్ళ రేట్ రాసి ఉండదు. ఎంఆర్పి అన్నది ఎందుకోసం పెట్టారంటే వ్యాపారస్తులు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కావచ్చు, సీజన్ బట్టి రేట్లు పెంచి అమ్మకుండా ఉండడానికి ఎంఆర్పిని చాలా పకడ్బందీ సిస్టమ్లు పెట్టారు. ఆ ఎంఆర్పి పెట్టింది అన్నది మాక్సిమం ప్రైస్. ఆ మాక్సిమం ప్రైస్ లో మినిమం ప్రైస్ డౌన్ చేసుకుంటూ పెద్ద వ్యాపారస్తులు ఇప్పుడు ఉన్నారు. అమెజాన్ ఉంది, 13 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు లాస్ట్ లోనే చూపిస్తుంది, మెట్రో లాస్ట్ లోనే చూపిస్తుంది భారతదేశానికి. కారణం ఏంటంటే వాళ్ళ డబ్బు కాల్చేస్తున్నారు. ఇక్కడ ఎంతవరకు కాలుస్తారు అంటే చిన్న వ్యాపారం మొత్తం నాశనం అయిపోయేంతవరకు కాలుస్తారు. దాని తర్వాత రూపాయలు 3 రూపాయలు అడిగేవాడు లేడు. 10 రూపాయలు కొని ఇప్పుడు 9 రూపాయలకు అమ్మితే 1 రూపాయి ఎవరిది? ఉన్నదానికన్నా 1 రూపాయి తక్కువ అమ్మితే అది ఎవరిది? కంపెనీ వాళ్ళకి ముద్రిస్తుందా, లేదా తనను తాను కాల్చుకుంటున్నాడా, లేకపోతే ఇంకే రకంగానే చేస్తున్నా? ఒకవేళ తనను తాను కాల్చుకున్నాడంటే రేపు ఇంకా 10 మంది కాల్చడానికి, 10 మంది కాలిన తర్వాత వీడికి ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఈక్వలెన్సీ అన్నది అందరికీ ఉండాలి. ఒక ప్రొడక్ట్ను అమ్మే అధికారము, కొనే అధికారము
అందరికీ ఎక్కడ పోయినా అదే ధరలో దొరికే సమానత్వం అన్నిట్లో ఉండాలి. ఇక్కడ ఏవో లొసుగులు జరుగుతున్నాయి, వాటిని సెటిల్ చేయడానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార మండల్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపార మండల్, మా ఫాయిదా వీళ్ళందరూ ఒక్క దగ్గర కూర్చొని దీన్ని సరిగ్గా ఆలోచించి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఈ సిస్టమ్ అనేది అవుతుందో ఎక్కువకు కొని తక్కువ అమ్మడము, కంపెనీల నుంచి ఇండైరెక్ట్ క్రెడిట్ నోట్స్ తీసుకోవడం, తద్వారా గవర్నమెంట్ రెవెన్యూ కూడా పోతుంది, జిఎస్టీ కూడా రాదు, ప్రాఫిటబిలిటీ రాదు. కానీ వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి. ఏ రకంగా వస్తున్నాయి? ప్రైస్ ఈక్వలెన్స్ కోసమే ఎంఆర్పి పెట్టారు. ఎంఆర్పి అర్థమేంటి? ఇంతకన్నా ఎక్కువ అమ్మవద్దు, ఇంతకన్నా ₹1 తక్కువైనా సరే ఇంతకన్నా ఎక్కువ అమ్మవద్దు. ఆ దాని నిర్దిష్టంలోనే అందరికీ సమానంగా ప్రొడక్ట్ దొరకాలన్నది ఈ మధ్య ఈ మాల్స్ తర్వాత మోడర్న్ ట్రేడ్ వాళ్ళు ఉన్నారు, ప్యాకింగ్ సైజ్ అంతా పెడుతున్నారు. బయట మార్కెట్లో మేము 1000 గ్రాముల మీద 950 గ్రాములు అమ్ముతున్నాడు. కానీ ఇప్పటికీ కన్సూమర్ దృష్టిలో అది ఇది ఒకటే అనుకుంటున్నారు. కానీ దాన్ని ₹50 తగ్గించి గ్రామ్ చూడరు, ప్యాక్ చూడరు. కొన్ని ప్లేస్లో నియర్ ఎక్స్పైరీ ప్రొడక్ట్ పాడైపోద్దని మాల్స్ వాళ్ళకి తక్కువ రేట్ ఇచ్చేస్తే వాడు 20% డిస్కౌంట్ 30% డిస్కౌంట్ అని పెడితే ఆశలో కొనుక్కొచ్చుకుంటాం. కానీ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది తెలియదు. కానీ మాల్కి వెళ్ళిన వస్తువు నౌకరీ వ్యవస్థకి వెళ్ళిపోతుంది. నౌకరీ వ్యవస్థకి వెళ్ళిపోతే నా దగ్గర పనిచేసే ముగ్గురు కూడా పట్టణాల వైపు వెళ్ళిపోతారు. సో ఊర్లో ఎక్కడైతే రెవెన్యూ డెవలప్ అవుతుందో, రెవెన్యూ సర్క్యులేట్ అవుతుందో, ఆ సర్క్యులేట్ అయ్యే రెవెన్యూ ప్లేస్లో మనుషులు లేకపోతే ఆ ఊరు ఏ రకంగా డెవలప్ అవుతుంది? అగ్రికల్చర్గా ఎంకరేజ్మెంట్ లేదు, వ్యాపార పరంగా చిన్న వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ లేదు. అంతా బహుళ జాతీయులు, ఫారెన్ డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి నెట్వర్క్ సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సినంత టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోలేదు. కాబట్టి ఉన్న వనరుల్లో సమానత్వంగా పంచుకొని ఊరును పట్టణాన్ని రెండింటిని సమానంగా డెవలప్ చేయగలిగితే అప్పుడు దేశం బాగుపడుతుంది, అభివృద్ధి అవుతుంది. అంతే తప్ప ఒక సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఉన్నవా జనమంతా ఆ వైపు వెళ్ళిపోతే ఇంకో వైపు ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ మీటింగు మా డిస్ట్రిబ్యూటర్స్, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 3/12/2006 కాకినాడలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సత్యకుమార్ గారు అధ్యక్షుడిగా, నేను జనరల్ సెక్రటరీగా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న వ్యాపారస్తులందరూ దగ్గర 800 మంది సభ్యులు ఈ సమావేశాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మేము మా స్లోగన్ మన ఊరు మన వ్యాపారం అనే నిదానం కూడా మేము ముందుకు వెళ్తున్నాం. అది సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఉత్పత్తులను వినియోగదారుడికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రిలయన్స్ అంబానీ కానీ ఆదాని కానీ ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసేంతవరకే వాళ్ళు. దాని తర్వాత ఆ ఉత్పత్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అంటే డిస్ట్రిబ్యూటరు, తదుపరి కిరాణా కొట్టు వాళ్ళు. వీళ్ళు ఒక వస్తువుని మార్కెట్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేసిన తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న మాల్స్, ఈ మాల్స్ అనేవి మా వ్యాపార వ్యవస్థకి ఒక గొడ్డలు పెట్టి అయిపోయింది. ముఖ్యంగా వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ సరుకు కావాలి, ఉత్పత్తి చేసిన నెలలోనే, ఉత్పత్తి చేసిన 10 రోజుల్లోనే సరుకు కావాలి, మనకి ఫ్రెష్గా ఉండాలి సరుకు అనుకుంటే ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్. బట్ ఎక్స్పైరీ అయిపోతుందికి దగ్గరలోకి వచ్చేస్తుంది. ఒక సరుకు ఎక్స్పైరీకి దగ్గరలోకి వచ్చేస్తుంది. ఒక సరుకు 6 నెలలు లైఫ్ కాలం ఉంటుంది. 6 నెలలు లైఫ్ కాలం ఉంటుంది. ఆ సందర్భంలో 5 నెలలు అయిపోయిన వెంటనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మాల్స్ ద్వారా వినియోగదారులకి తీసుకెళ్లడం జరుగుతుంది. అందువలన మాల్స్ వాళ్ళు వినియోగదారులకి తక్కువ రేటుకి సరుకుని ఇష్టం జరుగుతుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం. కావున వినియోగదారులు కూడా గ్రహించాలి. అసలు బజార్లో
డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఫ్రెష్ సరుకు దొరుకుతుంటే అలా కాకుండా మనం ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న సరుకును మనం ఎందుకు కొనాలన్నది వినియోగదారులు కూడా గ్రహించాలని, అటువంటి విషయాలే ప్రజల్లోకి వెళ్ళే నిమిత్తం మేమందరం ఏం చేయాలనేది నిర్ణయం చేసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది సభ్యులు వస్తడం జరిగింది. అంటే ప్రతి వారిలో కూడా ఒక ఆందోళన ఉంది. అసలు మన వ్యాపారానికి గొడ్డలు పెట్టైన మాల్స్ని మనం ఎలా ఎదుర్కోవాలని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మనం ప్రకటించిన బడ్జెట్లో పూర్వకాలంలో ఉండే వారపు సంతల్ని మరలా ఇంట్రడ్యూస్ చేయాలి ప్రజలకి అని ఆమె ప్రకటించడం జరిగింది. దానికి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆమె దానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఆమెకి ఆ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై వ్యాపారి.